రైట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కోసం ఎస్ఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జమ్మికుంటలో ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, హుజూరాబాద్లోని జూనియర్ కళాశాల, చొప్పదండిలోని జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల కేంద్రాలలో కౌంటింగ్ జరగనుంది. రైట్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్స్ కౌంటింగ్ కు సంబంధించి డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. తమ వార్డులు డివిజన్ల అభివృద్ధి కోసం పట్టణ ప్రజలు వేసిన ఓట్ల తీర్పు రేపు వెలువడబోతుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కూడా రేపు కౌంటింగ్ జరగబోతుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ హాల్ దగ్గర మనం ఉన్నాం. ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లోని ఇండోర్ స్టేడియంలో ఈ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కరీంనగర్ విషయానికి వస్తే మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న గేట్ ద్వారా రేపు కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా లోపలికి ప్రవేశిస్తారు. అదేవిధంగా 2 మార్గాలు మళ్ళీ వేరువేరుగా ఏర్పాటు చేశారు. ఇటు ఒక మార్గము, ఇటు నుంచి 33 డివిజన్లు, ఫస్ట్ 1 to 33 డివిజన్లకు సంబంధించిన ఏజెంట్ అంతా కూడా ఈ మార్గం ద్వారా లోపలికి వెళ్ళి వాళ్ళ కేటాయించిన సీట్లో కూర్చుంటారు. ఇంకొక రెండో వైపు కూడా హాల్కు రెండో వైపు కూడా మళ్ళొక బార్కెట్స్తో ఇంకొక దారి ఇచ్చారు. ఇది ఇంకొక 34 నుంచి 66 వరకు మిగతా డివిజన్లకు సంబంధించిన ఏజెంట్లు కూడా లోపలికి ప్రవేశిస్తారు. ఏజెంట్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఇనుప జాలీల మధ్య కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఈ సిబ్బంది 2 కూడా మిక్స్ కాకుండా ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కనుక చూస్తే మనకు కౌంటింగ్ హాల్ లోపల అభ్యర్థుల సంఖ్యను బట్టి ట్రేస్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క డివిజన్లో దాదాపు 9 మంది, 8 మంది, 6, 5 ఎంతమంది ఉండొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఈ ట్రే కనుక తీసుకుంటే దీంట్లో 6 పార్టీషన్స్ ఉన్నాయి. అంటే అక్కడ 6 అభ్యర్థులు పోటీ చేస్తే కనుక ఆ అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు దీంట్లో అంటిస్తారు మనకు. తర్వాత బీజేపీ, తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్, తర్వాత ఇండిపెండెంట్లు, మజ్లిస్ ఏముంటే అవి దీంట్లో అంటిస్తారు. ఆ అంటించిన వాటిని అన్ని కూడా రేపు కౌంట్ చేసేటప్పుడు ఈ ట్రేలర్లో వేసి తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా చేస్తారు. మొత్తం కనుక మనకి ఇప్పుడు చూసుకుంటే ఈ 66 డివిజన్లలో ప్రతి 2 డివిజన్లకు ఒక జోనల్ అధికారిని కేటాయించారు. ఆ జోన్ పరిధిలో 2 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఆ 2 టేబుల్ల మీద కూడా ఓట్ల లెక్కింపు జరగబోతుంది. ఈ ఓట్ల లెక్కింపు కోసం మనకు మొత్తం కౌంటింగ్ సిబ్బందిలో కౌంటింగ్ సంబంధించి మైక్రో అబ్జర్వర్ కావచ్చు, తర్వాత కౌంటింగ్ ఆఫీసర్స్ కావచ్చు, తర్వాత అసిస్టెంట్స్ కావచ్చు, ఇట్లా ఒక్కొక్క డివిజన్ కూడా మనకు 3, 4 లేదా సిబ్బంది ఉంటారు. ఇప్పుడు కౌంటింగ్ హాల్ లోపల కూడా ఒకసారి ఎట్లా ఏర్పాట్లు చూద్దాం. మనకు కౌంటింగ్ హాల్ లోపల మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి జోన్ కూడా 2 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హాల్ మార్గం ద్వారా కౌంటింగ్ అధికారులు లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత మనం చూస్తున్న టేబుల్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇందులోనే స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. నిన్న ఎలక్షన్ పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. రేపు ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్స్ను తీసుకొచ్చి ఒక్కొక్క టేబుల్ మీదకి చేరుస్తారు. మనకు 33 డివిజన్లకు సంబంధించి నిన్న జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ ఆధారంగా చూస్తే అత్యధికంగా 3000 నుంచి 3200 ఓట్లు మాత్రమే పోలైనాయి. ఒక్కొక్క రౌండ్కి 1000 ఓట్ల చొప్పున టేబుల్కి ఇస్తారు. ఉదాహరణకి మనకు ఈ బ్యాలెట్ పేపర్లన్నీ కూడా మనకు ఒక్కొక్క డివిజన్లో 7-8 పోలింగ్ బూతులు ఉంటే అవన్నీ కూడా డ్రమ్లో వేసి మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. అట్లా ప్రతి కట్టలో 25 చొప్పున ఉంటాయి కాబట్టి 40 కట్టలు ఒక టేబుల్ మీకు ఇస్తే 1000 ఓట్లు లెక్కింపు పూర్తవుతుంది. అట్లా దాదాపు మ్యాక్సిమం 2 లేదా 3 రౌండ్లలోనే కౌంటింగ్ పూర్తి కాబోతుంది. ప్యారలల్గా అన్ని డివిజన్లకు వెళ్ళి కూడా ఒకేసారి కౌంటింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది కరీంనగర్ కౌంటింగ్ హాల్. అట్లాగే అన్ని మున్సిపాలిటీలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. జగిత్యాలకు అయితే అక్కడ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో అక్కడ జగిత్యాలతో పాటు మిగతా మున్సిపాలిటీలు కొరుట్ల, మెట్పల్లి, రాయకల్, ధర్మపురి అన్ని 5 మున్సిపాలిటీలు కూడా ఒకే చోట కౌంటింగ్ చేయబోతున్నారు. కరీంనగర్లో మాత్రం ఇప్పుడు మనం చూస్తున్న ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీతో పాటు జమ్మికుంట, హుజురాబాద్, తర్వాత రాయకల్, జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండిలో ఎక్కడికక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హాల్లో కూడా ఏజెంట్లు ఇక్కడ మనకు పక్కన కూర్చుంటారు. ఒక్కొక్క అభ్యర్థి ఎంతమంది అభ్యర్థులు ఉంటే అన్ని చైర్లు ఇక్కడ చేశారు. ప్రతి అభ్యర్థి కూడా ఒక ఏజెంట్ని ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫలితాలు వెలువడిన తర్వాత కావచ్చు, తర్వాత ఓటు ప్రతిసారి ఇంతకుముందు మనం చూపించిన ట్రేలో ఓటు వేసేటప్పుడు ఆ ఓటుని ఇక్కడ ఏజెంట్లకు చూపిస్తారు. కరెక్ట్గా ఓటు ముద్ర పడిందా లేదా రాంగ్ ఓటు పడిందా, లేకుంటే ఒకే ఓటు ఇద్దరికి వేసారా, లేదు అంటే ఇంకొక దగ్గర అంటిందా, ఇట్లాంటి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏజెంట్లు వెంటనే చెప్పాల్సి ఉంటుంది. అట్లాంటి ఏమైనా అబ్జెక్షన్స్ కావచ్చు, చెల్లని ఓట్లు కావచ్చు ఉంటే వేరే వేస్తారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనకు ఆల్రెడీ ఉద్యోగులుగా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ హక్కు కూడా వినియోగించుకున్నారు. వాటిని కూడా లెక్కించి పక్కన పెడతారు. చివరిలో వాటిని కలిపి తుది ఫలితము వెల్లడిస్తారు. అయితే మొత్తంగా ఫలితాల మీద చాలా ఆసక్తి అయితే నెలకొంది. నిన్న జరిగిన ట్రెండ్స్ ఆధారంగా ఎవరికి వారే రాజకీయ పార్టీలు
తమ పార్టీ గెలుస్తుందనే అంచనాల్లో ఉన్నారు. నిజానికి ఓటర్లు మాత్రం ఓట్లు వేసి చాలా గుమ్మనంగా వ్యవహరిస్తూ ఉంటే రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకునే పనిలో ఉన్నారు. బీజేపీ ఈసారి అత్యధిక స్థానాలు గెలుచుకుంటామనే ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ నిన్న ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. ఈసారి మేయర్ పీఠం కాంగ్రెస్కే దక్కుతుందని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా అటు ఏ ప్రాంతంలో చూసినా కూడా ఎక్కడికక్కడ పార్టీలు ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనకు గత ఎన్నికల్లో చూసుకుంటే 2020లో జరిగిన జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు కనుక చూసుకుంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉంది కాబట్టి బీఆర్ఎస్ అత్యధికంగా అప్పుడు 60 డివిజన్లు ఉంటే 40 డివిజన్లలో బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 13 చోట్ల విజయం సాధించింది. అప్పుడు కాంగ్రెస్ 0 స్థానానికి పరిమితమైంది. ఇండిపెండెంట్లు ఎంఐఎం యొక్క 7 గెలిచారు. ఇప్పుడు మరి ఆ ఫలితాలు ఈసారి అధికారం మారింది, పార్టీలు మారినాయి. తర్వాత బీజేపీ కేంద్రంలో ఇప్పుడు అధికారం ఉంది. అప్పుడు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. తర్వాత పొన్నం ప్రభాకర్ ఇక్కడ అప్పుడు మాజీ ఎంపీగా ఉంటే ఇప్పుడు మంత్రి అయ్యాడు. తర్వాత బీఆర్ఎస్ అధికారం ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రలకు వెళ్ళిపోయింది. ఈ సమీకరణాలన్నీ రేపటి ఫలితాల మీద కూడా రిఫ్లెక్ట్ చేస్తాయనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపారా, లేదంటే బీజేపీ అధికారం ఉంది కాబట్టి బీజేపీ వైపు చూపెట్టారా, లేదంటే ప్రతిపక్షంగా తమ వార్డు సమస్యల మీద గొంతెత్తే ప్రతిపక్ష నాయకుడు ఉండాలని చెప్పి ఓటేశారా, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థులలో గట్టి అభ్యర్థి కావచ్చు, లేకుంటే మన వైపు సమస్యల కోసం పోరాడతారని చెప్పి మంచి వ్యక్తి అని చెప్పి ఆలోచించి ఓటేశారు. ఇవన్నీ తేలాలంటే రేపు మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా అన్ని చోట్ల కూడా ప్రజల్లో కావచ్చు, పార్టీలో కావచ్చు, పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. రేపు ఉదయం కౌంటింగ్ తర్వాత ఒక్కొక్క డివిజన్ వారిగా ఫలితాలు వచ్చిన కొద్దీ ఈ సమస్యలకు లేకుంటే ఈ సస్పెన్స్కు తెరపడనుందని చెప్పి మనం అనుకోవచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ కౌంటింగ్ హాల్ నుంచి.